స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో అనిల్ అనే వ్యక్తి కథ. మీరెప్పుడైనా ఆలోచించారా? మన కోరికలన్నీ ఒక్కసారిగా నెరవేరితే ఎలా ఉంటుందో? అది ఆనందమా లేక నష్టమా? ఈ కథను పూర్తిగా చూడండి. అనిల్, ఎలా ఉన్నావు? నువ్వు చిన్నప్పుడు ఎప్పుడు చూసినా గవ్వలు, ఆల్చిప్పలు వెతికి దాచుకునేవాడివి కదా. ఇప్పటికీ అలాగే చేస్తున్నావా? నేను బాగున్నాను సురేష్. అవును, అప్పుడు అలా చేసేవాణ్ణి. అప్పుడు దాచుకున్నవి నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఇప్పుడు అంతగా ఏమీ అవకాశం కుదరడం లేదు. పోనీలే, కనీసం ఆ పాతవి దాచిపెట్టుకున్నావు. నీకు అవి చూసినప్పుడల్లా మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి కదా. అవును, ఈ మధ్య బయటికి వెళ్ళడానికి సమయం దొరకడం లేదు. రేపు ఒకసారి మనం బయటికి వెళ్ళి తిరిగి వద్దామా? తప్పకుండా వెళ్దాం. నేను అదే అడగాలి అని అనుకున్నాను. రేపు ఉదయాన్నే వెళ్దాం. ఇలా ఇద్దరూ అనుకుంటారు. మరుసటి రోజు ఉదయం ఇద్దరూ అలా బయటికి వెళ్తూ ఉంటారు. దారిలో ఒక చోట వాళ్ళకి అనుకోకుండా ఒక మెరుస్తూ ఉన్న ఆల్చిప్ప కనిపించింది. అది చూసి సురేష్, అనిల్ ఇలా మాట్లాడుకుంటున్నారు. అనిల్, అటు చూడు. అక్కడ ఏదో ఒక ఆల్చిప్ప మెరుస్తూ కనిపిస్తుంది. నీకు అలాంటివంటే చాలా ఇష్టం కదా. వెంటనే నువ్వు అది వెళ్ళి తీసుకో. అవును, నువ్వు చెప్పినట్టు అది చాలా బాగా మెరుస్తుంది. కానీ అది నేను తీసుకోను. నాకు మామూలుగా ఉన్నవి తీసుకోవడం మాత్రమే ఇష్టం. వదిలే. అదేంటి అనిల్ అలా అంటున్నావు? అది ఎంత ప్రత్యేకంగా ఉందో చూడు. మనం ఇప్పటి వరకు అలాంటిది చూసిందే లేదు. అయినా నువ్వెందుకు అలా అంటున్నావు? ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. నువ్వు ఆ కారణం ఏమిటో చెప్పు. సరే, చెప్తాను విను. నా చిన్నప్పుడు నేను ఇలాంటివే తీసుకునేవాడిని. అలా ఒకరోజు నేను బయటికి వెళ్ళినప్పుడు నాకు ఒక మెరుస్తూ ఉన్న పువ్వు కనిపించింది. అది నేను తీసుకున్న తర్వాత వెంటనే నేను ఏమి అనుకుంటే అది జరగడం మొదలైంది. నేను మిఠాయిలు కావాలి అనుకుంటే వెంటనే మిఠాయిలు వచ్చేవి. పండ్లు కావాలి అనుకుంటే వెంటనే పండ్లు కూడా వచ్చేవి. ఇలా నేను మనసులో ఏమి అనుకున్నా అలా జరిగేది. ఏమయిందో నాకు తెలియదు కానీ అనుకోకుండా ఒకరోజు నేను మనసులో నేను చెట్టుగా మారిపోతే ఎంత బాగుంటుందో అని అనుకున్నాను. ఆ వెంటనే ఆ పువ్వు నా చేతిలో ఉండడం వల్ల నేను వెంటనే చెట్టు కింద మారిపోయాను. ఆ పువ్వు నా చేతిలోంచి కింద పడిపోయింది. నేనేమో దాన్ని అందుకోలేకపోయాను. అది అక్కడ కింద పడిపోవడం వల్ల నేను అలాగే చెట్టులాగా మారి అక్కడే ఉండిపోయాను. ఇంతలో మా అమ్మా నాన్న, అనిల్ ఏంటండి, నిన్నటి నుండి ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియడం లేదు. మనం రాత్రి నుండి ఎంత వెతికినా కనిపించలేదు. నాకెందుకో ఏదో ప్రమాదంలో ఉన్నాడేమో అనిపిస్తుంది. అలా అనకు లక్ష్మి, మనం ధైర్యంగా ఉండాలి. అయినా అనిల్ ధైర్యంగా ఉండేవాడు. వాడికి ఏమీ జరుగుండదు. నువ్వు భయపడకు. మళ్ళీ వెళ్ళి ఒకసారి మొత్తం వెతుకుదాం పద. ఇలా అనుకుని ఇద్దరూ ఇంటి నుండి బయలుదేరారు. అనిల్ని వెతుకుతూ అనుకోకుండా ఆ చెట్టు దగ్గరికి వచ్చారు. అక్కడ రాజు ఆ పువ్వుని చూస్తాడు. అది లక్ష్మికి ఇచ్చి ఇలా అంటాడు. లక్ష్మి, ఆ పువ్వుని చూడు ఎలా మెరుస్తుందో. మన అనిల్కి ఇలాంటి ప్రత్యేకమైన వస్తువులంటే చాలా ఇష్టం కదా. అవును, మన అనిల్ ఇప్పుడిక్కడ ఉండి ఉంటే ఎంత బాగుందో. వాడు దీన్ని చూసి ఎంతో సంతోషించేవాడు. ఇలా అనుకుందో లేదో ఆ పువ్వు తన చేతిలో ఉండడం వల్ల వెంటనే చెట్టు మాయమయ్యి అనిల్ వస్తాడు. అలా ఆ రోజు ఏదో అనుకోకుండా మా అమ్మా నాన్న అక్కడికి వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను ఇప్పటికీ అలాగే ఉండేవాణ్ణి. ఆ రోజు వాళ్ళు పడిన బాధ చూసి నేను ఎప్పటికీ అలాంటి తెలియని వాటిలో కల్పించుకోకూడదు అని చెప్పి అనుకున్నాను. అవును అనిల్, ఇలాంటి మాయాశక్తుల వల్ల ఒకవైపు లాభం ఉన్నా కూడా వాటి వల్ల చాలా ప్రమాదం కూడా ఉంది. మనకి వచ్చే లాభం కంటే వాటి వల్ల వచ్చే పరిణామాలే భయంకరంగా ఉంటాయి. అవునరా, అందుకే నేను వాటికి చాలా దూరంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాను. మనం ఎప్పుడూ మన కష్టాన్నే నమ్ముకోవాలి. సులభంగా వచ్చేవి అంతే సులభంగా పోతాయి. దాంతో పాటుగా మనకి నష్టాన్ని కలిగిస్తాయి.
మనకి సులభంగా వచ్చేవి ఎప్పుడు తాత్కాలిక ఆనందాన్నే ఇస్తాయి, కానీ కష్టపడి సంపాదించిన దానివల్లే శాశ్వత ఆనందం దొరుకుతుంది. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి. మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో. థ్యాంక్